స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. నీ ఆత్మను నీ శరీరాన్ని దేవుని వైపు పెట్టు. హల్లెలూయా. యేసు 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 నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలైనా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములనైనా. ఈ రాత్రికాల సమయములనైనా అయ్యా నీ బిడ్డలుగా చేరినైనా ఈ రీతి తండ్రి ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయముల ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉండగా ఈ మహిమ ఘనత నీకే చెల్లునుగా తండ్రి. బిడ్డల నాయన ఎంతో ప్రయాస కలిగిన ఆయన, భారము కలిగిన ఆయన ఈ రాత్రికాల సమయంలో సన్నిధిలో ఉన్నారు ప్రభా. వారి కష్టములు చూస్తున్న దేవుడు నాయన, వారి కన్నీరు చూస్తున్న దేవుడు నాయన. వారు ఏ సమస్యలతో వచ్చి ఉన్నారు, ఏ బాధలతో వచ్చి ఉన్నారు, ఏ కన్నీరుతో వచ్చి ఉన్నారు, ఈ రాత్రికాల సమయంలో వాటన్నిటిని నాయన మీరు తొలగించండి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. యేసు నీకు వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నువ్వు కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు తండ్రి అయ్యా ఎదురైతే రకరకాలమైన రోగాలతో నాయన అయ్యా నీ బిడ్డలు ప్రభు నీ సన్నిధికి వస్తూ ఉన్నారయ్యా. అయ్యా ఒక్కరిని ఆయన నీ నామములో ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచు నాయన. ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి ప్రభు. అయ్యా నీ దాసుడు పడుతున్న ప్రయాస అయ్యా కష్టాన్ని నాయన మీరు చూస్తున్న దేవుడు ప్రభు నాయన. అనేకమైన నశించిపోయే ఆత్మల తండ్రి ఈ ప్రాంతంలో లేపబడాలి ప్రభు. ఈ ప్రాంతంలో రక్షణలోకి నడవాలి ప్రభు. అయ్యా మారు మనసు అనుభవానికి తీసుకురండి ప్రభు బిడ్డల నాయన. ఓ రిషాల రిక్కర స్తుతి హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు తండ్రి వందనాలు ప్రభు. సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి ప్రభు నాయన. అయ్యా నేడో రేపో తండ్రి ఈ రాజ్యంలోనికి నువ్వు రాస్తూ ఉన్నావు ప్రభు నాయన. మేమందరం నీ రాజ్యంలో ఎత్తబడాలంటే ప్రభు మారు మనసు అనుభవానికి రావాలి తండ్రి. ఈ లోకంలో ఏమి సంపాదించినను అది వ్యర్థమే ప్రభు. వస్తా మేము తీసుకురాలేను తండ్రి. వెళుతూ మేమేమి పట్టుకొని పోం ప్రభు. ఈ లోకంలో జీవించినంత కాలం నాయన నేను స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి ప్రభు. నూతనమైన ఆత్మను పొంది ఈ ప్రాంతంలో మీరు లేపండి నాయన. విశ్వార్థను విని ప్రభు రక్షణ మార్గంలోనికి బిడ్డలు నడిపించడానికి తండ్రి నీ అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించండి నాయన. కార్యాలు ప్రారంభించండి ప్రభు. కార్యములను ప్రారంభించు నాయన. ఈ ప్రాంతం అంతా తండ్రి అయ్యా నీ సువాసన ఎగజలెట్టుకు తండ్రి నాయన. నీ వాక్యమును ఎగజలెట్టుకు తండ్రి నాయన. అయ్యా నీ విత్తనమును ఎగజలెట్టుకున్నా తండ్రి. అయ్యా ఒక్కరే కష్టపడుతూ ఉన్నాడు తండ్రి నీ దాసుడు ప్రభు. వారి కుటుంబాన్ని చూడు నాయన. వారి కుటుంబాన్ని దర్శించు నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి ఎంతో కన్నీరుతో నాయన అయ్యా ఇదిగో సేవా భారం కలిగినటువంటి భారాన్ని ప్రభు అయ్యా నీవు మోస్తూ ఉన్నావు తండ్రి నాయన. తనకున్నటువంటి ఆశ ప్రభు అయ్యా నేను రక్షింపబడ్డాను, ఇంకా నా వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఈ లోకంలో ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. వారి కూడా రక్షణ మార్గంలో నడిపించాలి. యేసు ప్రభుని ఎరగాలని, గుర్తు ఎరగాలని, వారిని పరలోక రాజ్యంలోనికి చేర్చాలని ఆశ కలిగినటువంటి దాసుడు ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయా, ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయా. మందిరం కొరకునైనా ప్రయాసపడుతున్నాడయ్యా. అయ్యా మందిరం కొరకునైనా ప్రయాసపడుతున్నాడు దేవా. ఒకసారి నాయన నువ్వు దర్శించు నాయన బిడ్డలు నాయన. నీ ముఖ దర్శనాన్ని ఒకసారి దర్శించుకున్నట్టుకు అయ్యా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేకమైనటువంటి విషయాలు బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. సహాయము చేయదేవా. నిరాశుడు ప్రయాసుడు తండ్రి మీరు చూస్తున్నారు ప్రభా. అయ్యా ఒక సంఘముగా కూడి నాయన ఇదిగో తండ్రి ఈ ప్రాంతంలో ఈ రీతిగా ప్రభా అయ్యా నేను స్తుతిస్తూ ఉన్నారు ప్రభా. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. మంచి ఆరోగ్యముని, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సహాయం వచ్చేయనైనా
నీ కృప చూపించి బిడలకు నాయన నీ వాక్యము ద్వారా విశ్వాసంలో బలపరచండి ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. నీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది నాయన. నీ వాక్యమే మమ్మల్ని జీవింపజేస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రం. సత్యాన్ని వెరగడానికి తండ్రి నాయన గుర్తెరిగే ప్రజలను ప్రభా అయ్యా మీ నామములో తీసుకురండి నాయన. నీ సన్నిధికి నడిపించండి అయ్యా. మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా అయ్యా మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మోషేని ఏ రీతిగా నడిపించారో ప్రభా నాయన అదే రీతిగా నైనా నీ ఆజ్ఞానుసారమైనటువంటి మాటలు ప్రభా ఆజ్ఞల ప్రకారంగా జీవించే కృప ప్రతి బిడకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు. ముందున్న కార్యక్రమాన్ని చేతికి అప్పగిస్తూ దాసుడి పక్షాన్ని నిలబడుచు ఉండగా నీ వాక్యము ద్వారా అనేకులు తండ్రి వారు మనసును పొందుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.